హలో అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన కొంచెం భయపెట్టే కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించండి, పెద్ద సముద్రాలు, భయంకరమైన తుఫానులు, ఇంకా ఒక మహాసముద్రపు జీవి. అవును, మనం యోనా మరియు ఆ పెద్ద చేప కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి డైవ్ చేద్దాం. సరే, దీనిలోకి ప్రవేశిద్దాం. మీరొకసారి ఊహించుకోండి, ఎవరైనా మీకొక అతి ముఖ్యమైన పనిని అప్పగించారు అనుకోండి. కాని మీరు ఆ పనిని వదిలేసి ఎవ్వరికీ కనపడకుండా పారిపోవాలని చూస్తే ఏమవుతుంది? అచ్చమిలాగే ఒక పెద్ద బాధ్యతను తప్పించుకోవాలని యోనా అనే వ్యక్తి ప్రయత్నించాడు. మరి అలా పారిపోవడం వల్ల సమస్యలు తీరుతాయా, లేక కొత్త సమస్యలు వస్తాయా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, దేవుడు యోనాను నినెవే అనే ఒక పెద్ద నగరానికి వెళ్లమని చెప్పాడు. అక్కడి ప్రజలకు మంచి మార్పు గురించి వివరించడమే యోనా చేయవలసిన పని. కాని యోనా ఏం చేశాడో తెలుసా? దేవుని మాట వినకుండా పూర్తిగా వ్యతిరేక దిశలో, అంటే ఎవ్వరూ గుర్తుపట్టకుండా పారిపోవడానికి ఒక ఓడ ఎక్కేశాడు. దొంగచాటుగా ఆ ఓడలో కూర్చుని, అబ్బా, ఇక నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అని యోనా అనుకున్నాడు. కాని అది ఎంత పెద్ద పొరపాటో అతనికి త్వరలోనే అర్థమవుతుంది. యోనా ఓడలో ప్రశాంతంగా ఉన్నాడనుకునేలోపే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఆకాశమంతా నల్లబడింది. సముద్రంలో ఒక భారీ భయంకరమైన తుఫాను చెలరేగింది. హోరుమనే గాలులు, ఓడను బలంగా ఢీకొట్టే పెద్ద పెద్ద రాకాసి అలలు. ఓడ ఎప్పుడైనా మునిగిపోవొచ్చు అన్నంత భయంకరంగా మారిపోయింది పరిస్థితి. అప్పుడే యోనాకు తను చేసిన తప్పు ఏమిటో తెలిసొచ్చింది. దేవుని మాట వినకుండా పారిపోవడం వల్లే ఈ తుఫాను వచ్చిందని గ్రహించాడు. ఇక అందరి ప్రాణాలు కాపాడటం కోసం ఆ రాకాసి అలల్లోకి తనను విసిరేయమని తోటి నావికులతో చెప్పాడు. వాళ్లు యోనాను నీటిలో పడేయగానే ఆశ్చర్యకరంగా ఆ తుఫాను ఒక్కసారిగా ఆగిపోయింది. కాని అసలైన కథ ఇక్కడే మొదలైంది. యోనా నీటిలో మునిగిపోతున్న సమయంలో సముద్రం అడుగున ఒక భారీ నీడ కనిపించింది. అది ఒక పెద్ద చేప. దాని నోరు ఎంత పెద్దదంటే ఒక మనిషిని ఒక్కసారిగా గుట్టుకున్న మింగేగలదు. ఆ మహాసముద్రజీవి వేగంగా వచ్చి తన పెద్ద నోరు తెరిచి యోనాని మింగేసింది. కడుపులోకి వెళ్లగానే అంతా చిమ్మచీకటి. బయట సముద్రపు అలల చప్పుడు భయానకంగా వినిపిస్తోంది. కాని లోపల మాత్రం కారు చీకటి, ఎటు చూసినా నిశ్శబ్దం. ఆ పెద్ద చేప కడుపులో అలా ఉండిపోవడం ఎంత భయంగా ఉంటుందో కదా! ఆ కారు చీకటిలో యోనా పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నెమ్మదిగా ఆలోచించండి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 పగళ్ళు 3 రాత్రులపాటు ఆ సముద్రపు జీవి కడుపులోనే ఉండిపోయాడు. ఆ సమయం ఎంత నెమ్మదిగా గడిచుంటుందో కదా! తన తప్పును తలచుకుంటూ ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ గడిపాడు. కాని 3వ రోజు దేవుడు యోనాకు ఒక అద్భుతమైన 2వ అవకాశమిచ్చాడు. అవును, దేవుని అపారమైన కృపవల్ల ఆ పెద్ద చేప యోనాను సురక్షితంగా పొడినేలమీద ఉమ్మివేసింది. అలా ప్రాణాలతో బయటపడటమనేది నిజంగా ఒక గొప్ప అద్భుతం. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే, యోనా గ్రంథం 2వ వచనంలో చెప్పినట్లుగా, నా కష్టంలో యెహోవాను పిలిచితిని. ఆ చీకటి కడుపులో ఉన్నప్పుడు ఇక ఎవరూ కాపాడలేరు అనుకున్న సమయంలో యోనా మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మనం ఎంత పెద్ద కష్టంలో ఉన్నా సరే సహాయం కోసం అడిగితే తప్పక మార్గం దొరుకుతుందని, దేవుడు మన మొర వింటాడని ఈ మాటలు చాలా అద్భుతంగా వివరిస్తున్నాయి. మనం ఇప్పుడు తర్వాతి విభాగానికి వెళ్లి ఈ కథ ఎలా మొలుపు తిరుగుతుందో చూద్దాం. పారిపోవడం వల్ల పెద్ద తుఫాను రావడం, చేప కడుపులో బందీ అవడం లాంటివి జరిగాయి కదా! కాని ప్రాణాలతో బయటపడిన యోనా ఈసారి దేవుని మాట చక్కగా విన్నాడు. వెంటనే నినేవే నగరానికి ప్రయాణమయ్యాడు. అక్కడి ప్రజల దగ్గరకు వెళ్లి దేవుని మాట చెప్పాడు. ఆశ్చర్యకరంగా నినేవే ప్రజలు యోనా మాట శ్రద్ధగా విని తమ తప్పులను తెలుసుకొని పూర్తిగా మారిపోయారు. యోనా చూపించిన మంచి మార్పు వల్ల ఆ పెద్ద నగరమే రక్షించబడింది. ఈ అద్భుతమైన కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పెద్ద గుణపాఠమేమిటంటే, మనం ఎల్లప్పుడూ దేవుని మాట వినాలి, సరైన మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. యోనా లాంటివారు కూడా తప్పు చేశారు కదా! కాని అత్యంత ఆనందకరమైన విషయమేమిటంటే దేవుని కృప. క్షమించి 2వ అవకాశం ఇవ్వడమే దేవుని కృప. యోనాకు 2వ అవకాశం దొరికినందుకే కదా నినివే ప్రజలు కూడా మంచిగా మారగలిగారు. ఈ కథ ఎంత సంతోషంగా ముగిసిందో కదా! ఇక మనం ముగింపుకు వచ్చాం. ఒక్కసారి ఆలోచించండి, మనకు కూడా జీవితంలో ఇలాంటి 2వ అవకాశం దొరికినప్పుడు మనం ఎలాంటి గొప్ప అద్భుతాలు చేయవచ్చు? మనం చేసిన తప్పులను సరిదిద్దుకొని మంచిగా మారడానికి ఒక అవకాశం వస్తే దానితో ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు కదా!
ఈ వివరణలోని సారాంశాన్ని, ఆ పెద్ద చేపను, తుఫానును మరియు అన్నిటికంటే ముఖ్యంగా దేవుని అద్భుతమైన కృపను ఎప్పటికీ గుర్తుంచుకోండి.